నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చెప్పేవాడికి చేసేవాడు లోకువా అంటారు. 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనిని ఆయన చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. కానీ ట్రంప్ ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూ మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసాన్ని టార్గెట్ చేస్తూ 91 డ్రోన్ల దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. ఈ దాడిపైన పుతిన్ నేరుగా ట్రంప్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం, ట్రంప్ తీవ్రంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది? పుతిన్ నివాసం వద్ద ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు 8 యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అవన్నీ ఒకెత్తైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మరొక ఎత్తని సంగతి తెలిసిందే. పైగా ఈ విషయాన్ని ట్రంప్ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ మాత్రం దాడుల విషయంలో తగ్గడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. యుద్ధం అనేది ఒక మంట లాంటిదే. అది ఆరిపోయేలోపు ఎవరో ఒకరు దానిపైన పెట్రోల్ పోస్తూనే ఉంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జెలెన్స్కీతో శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే రష్యా భీకర దాడులకు తెగబడ్డం శాంతి ప్రయత్నాలకు తూట్లు పొడుస్తుంది. రష్యాకు అసలు కాల్పుల విరమణ ఉద్దేశం లేదని ఉక్రెయిన్ ఆరోపిస్తుంటే పుతిన్ మాత్రం తన ప్రాణాలకే ముప్పు వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాస్కోకు పశ్చిమాన ఉన్నటువంటి నోవ్గో రోడ్ ప్రాంతంలో పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ డ్రోన్ల గుంపును పంపిందని రష్యా ఆరోపిస్తుంది. ఈ పరిణామంపైన ట్రంప్ స్పందిస్తూ పుతిన్ తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని, ఇది తనకు ఎంతమాత్రం నచ్చలేదని, ఐఎమ్ వెరీ యాంగ్రీ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 28, 29 తేదీల మధ్య సుమారు 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో పుతిన్ నివాసంపైన ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యన్ వ్యవస్థలు వాటిని అడ్డుకుంటున్నాయని తెలిపారు. ఫ్లోరిడాలోని మార్యే లావో రిసార్టులో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ ఈ విషయాన్ని బయటపెట్టారు. పుతిన్ తనతో ఫోన్లో మాట్లాడారని, తన నివాసంపైన దాడి జరిగిందని చెప్పినప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడానికి తాను నిబద్ధతతో ఉన్నానని చెబుతున్న ట్రంప్ జెలెన్స్కీతో చర్చల అనంతరం 24 గంటల వ్యవధిలోనే పుతిన్తో 2 సార్లు మాట్లాడడం ఆయన డిప్లొమాటిక్ ఎఫెక్ట్స్కు నిదర్శనం. రష్యా చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలని జెలెన్స్కీ కొట్టిపడేశారు. ఇవన్నీ కేవలం రష్యా ఆడుతున్నటువంటి డ్రామాలని, అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తుంటే మరోవైపు ఇలాంటి దాడులు జరగడం యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులు నిజమేనని తేలితే క్రైవ్, మాస్కో మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరేటువంటి ప్రమాదము ఉంది. మాటల్లో శాంతి అని చెబుతూ చేతల్లో దాడులు చేయడం ఎవరికీ మంచిది కాదని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తన సంభాషణ నిర్మాణాత్మకంగా ఉంటుందని చెబుతూనే ఈ డ్రోన్ల దాడి వ్యవహారం ఉద్రిక్తతలను పెంచుతుందని హెచ్చరించారు. రష్యా ఆరోపిస్తున్నట్లుగా 91 డ్రోన్ ప్రయోగం నిజమైతే అది యుద్ధాన్ని మరో మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడాన్ని తన పర్సనల్ సక్సెస్గా భావిస్తున్నారు. అందుకే రష్యా ఉక్రెయిన్ 2 దేశాల నేతలతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. కానీ రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఉక్రెయిన్ కావాలని శాంతి ప్రయత్నాలను అడ్డుకుంటుందన్న భావన రష్యాలో బలంగా కనిపిస్తుంది. మరోవైపు జెలెన్స్కీ మాత్రం రష్యా దాడులను చూపిస్తూ అక్రమదారులకు బుద్ధి చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ యుద్ధాన్ని ఆపేటువంటి విషయంలో తాను చాలా నిబద్ధతతో ఉన్నానని జెలెన్స్కీతో చర్చలు జరిపిన తర్వాత 24 గంటల్లో పుతిన్తో 2 సార్లు మాట్లాడినట్లుగా కూడా చెప్పుకొచ్చారు. వివాదం ఉన్నప్పటికీ పుతిన్తో తన సంభాషణ నిర్మాణాత్మకంగా ఉందని ట్రంప్ అన్నారు.
ఈ సమయంలో పుతిన్ ఇంటిపైన డ్రోన్ల దాడి సరైనది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆరోపించబడిన డ్రోన్ దాడి ధృవీకరించబడితే కైవ్, మాస్కో మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే కాకుండా ఇప్పుడు అది దేశాధినేతల నివాసాల వరకు చేరింది. ట్రంప్ రాకతో యుద్ధం ఆగుతుందని ప్రపంచం ఆశించిన ఈ తాజా డ్రోన్ దాడులు మళ్ళీ మొదటికి తెచ్చాయి. హోప్ ఫర్ బెస్ట్, బెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నట్లుగా ట్రంప్ శాంతి మంత్రం పనిచేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. పుతిన్ ఇంటిపైన దాడి నిజంగా జరిగిందా లేదా అది రష్యా పన్నేటువంటి వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా రాబోయేటువంటి రోజుల్లో ఈ యుద్ధం ఏ తీరానికి చేరుతుందో అనేది అత్యంత కీలకం.